వెల్కమ్ టు మామ్ అండ్ అజ్జు ఇవాళ మేమున్నామండి జగ్ మందిర్ వెళ్తున్నాము. లైక్ ఇదేంటంటే మన సిటీ ప్యాలెస్ వెళ్ళాం కదా నిన్న. సో దాని తర్వాత నెక్స్ట్ డే మేము సిటీ ప్యాలెస్ నుంచి జగ్ మందిర్ వెళ్ళామండి. ఇదే సిటీ ప్యాలెస్. ఇది నుంచి మేము స్టార్ట్ చేసాం మా జర్నీ. సో లైక్ లాస్ట్ టైం చాలా మంది అడిగారు టికెట్స్ ఎంత అవన్నీ అని. సో మేము ఇప్పుడు రివీల్ చేస్తున్నాము. సో ఈ జగ్ మందిర్కి అయితే వచ్చేసి పర్ హెడ్ 800 ఛార్జ్ చేశారండి. చాలా బాగుంది, కాకపోతే వర్త్ అనిపించింది. సో అట్లా ఇక్కడ నుంచి చూస్తే మీకు చాలా కోటలే కనిపిస్తాయి. ఇక్కడ ఎనగంటే ఇక్కడ రాజులే పాలిస్తారు, కింగ్స్. అవునండి, లైక్ ఇప్పుడు మీరు చూసింది కూడా తాజ్ హోటల్ చాలా దగ్గరగా చూస్తున్నారు. ఇటేమో సిటీ ప్యాలెస్, ఇదంతా కూడా అటేమో తాజ్ హోటల్ అన్నట్టు. లైక్ తాజ్ హోటల్ ఇస్ నథింగ్ బట్ లాస్ట్ టైం చెప్పినట్టు ఇది రాజుగారిది ఇల్లు. ఇది లేక్ పిచోలా మధ్యలో కట్టారండి. ఎందుకు అజ్జుల్ లేక్ మధ్యలో కట్టారు? ఎందుకంటే ఇది మమ్మీ ఇది డెజర్ట్ స్టేట్ కదా, సో థార్ డెజర్ట్ ఉంటుంది అందుకనే ఇంకా హార్ష్ సమ్మర్ ఉంటాయి ఇక్కడ వాళ్ళకి. సో అందుకనే వీళ్ళు లేక్ మధ్యలో కట్టారనమాట. కూడా ఒక ప్లేస్ లాగా కనిపిస్తుంది. ఎక్కడ స్పేస్ ఏం ప్లేస్ అనిపిస్తున్నది కూడా అంటే ఒక హోటలే, కాకపోతే లైక్ చూడండి ప్యాలెస్ లాగా ఉంది. అక్కడ నిహారిక కొనిదెలా మ్యారేజ్ అయిందని అన్నారు. మనకి ఈషా అంబానీ మ్యారేజ్ కూడా ఇక్కడే, అంటే వన్ ఆఫ్ ది ఈవెంట్ ఇక్కడ జరిగిందని చెప్పారు. ఇది తాజ్ హోటల్. ఇక్కడ అనుకుంటున్నారు కదా, ఇక్కడ కూడా రాజుగారు ఉంటారు దీంట్లో సమ్మర్ లో. ఓకే, ఇక్కడ పిల్లర్స్ లేవనుకుంటారండి. కాకపోతే ఇది పిచోలా లేక్ ఇదివరకు ఇంత పెద్దగా ఉండేది కాదంట. బ్యాక్ వాటర్స్ ప్రిజర్వ్ చేయాలని కింద పిల్లర్స్ వరకు మూసేశారు, లైక్ వాటర్ వచ్చేసేసింది. ఇది ఎందుకంటే ఇది 15th సెంచరీలో కట్టిన కోట, అందుకని. వచ్చేసాం జగ్ మందిర్కి. మమ్మీ నేను అనుకుంటున్నా ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నారు. సో నేను అనుకుంటున్నా ఇక్కడ కృష్ణుడిది మందిరం ఉంటుంది, లేకపోతే జగన్నాథ్ దేవుడిది ఉంటుంది. కాదండి, కాకపోతే ఏమైందంటే మేము ఎంట్రన్స్లోకి వచ్చాక చూస్తే ఇక్కడ బోట్స్ అండ్ ఇంకాస్త లోపలికి వెళ్తే పాలక్విన్, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఒక తాజ్ మహల్ కూడా కనిపించేసిందండి. తాజ్ మహల్ కూడా ఉందండి లోపల. చుట్టూతా మీకు చూస్తే చాలా పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి, రాజస్థాన్ కల్చర్ అదంతా కూడా ప్రమోట్ చేస్తూ. లైక్ లుక్ ఎట్ ఇట్, ఎంత బాగుందో కలర్ఫుల్గా మిడిల్లో తాజ్ మహల్. అండ్ చుట్టూతా కూడా మేము చూసాము, చాలా బాగుంది. ఇదంతా కూడా వెండి అంట మిడిల్లో. అండ్ నిజంగానే మా బాబు చూపించాడు మొత్తం మిర్రర్, దాని పైన నుంచి పెయింటింగ్ అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇంకా అది కూడా సేమ్ టు సేమ్ మిర్రర్ అయితే ఆపోజిట్ కూడా కనిపించట్లేదు కదమ్మా. అవునాని. సో దీని తర్వాత ఇక బయటకు వచ్చేసామండి. అక్కడ ఇది నేను అనుకున్న జగ్ మందిర్ అంటే నేను జగన్నాథ్ దేవుడిది మందిరం ఉంటుంది, లేకపోతే కృష్ణ దేవుడి మందిరం ఉంటుంది. కానీ ఇక్కడైతే గార్డెన్స్, రెస్టారెంట్లే ఉన్నాయి. ఓన్లీ ఒక గణేశుడిది మూర్తి తప్ప అంతే. ఓన్లీ గార్డెన్స్, రెస్టారెంట్, ఐస్ క్రీమ్లు. ఇది కూడా ఒక రెస్టారెంటే. అక్కడ చూస్తే మేము అనుకున్నామండి ఫస్ట్ అది గుడి అనుకున్నాము, ఎందుకంటే జగ్ మందిర్ అని రాసి ఉండేసరికి. కానీ లోపలికి వెళ్తే తెలిసింది అదొకటి. అసలు చాలా ఇదైపోయాము. నేను అనుకున్నాను జగ్ మందిర్ కదా, బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వచ్చేసామండి. కాకపోతే ఏమైందంటే ఇక్కడ అసలు ఏమీ లేదు, మందిర్ అని అనుకుంటే అది స్పా అయిపోయింది. ఇంకెక్కడైనా గుడి ఉందా అని వెయిట్ చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, లేదు ఎక్కడా లేదు. ఇంకా నేను పూలు కూడా కొనుక్కొని వస్తే అయిపోయేది.
సో జగమందిర్ అంటే జస్ట్ ఒక ప్లే గ్రౌండ్ మాత్రమే. ఇక వచ్చేసాం. మందిర్ అంటే ఏం లేదండి, నేను అదేంటి ఏదో అనుకున్నాను, అదేంటి దేవుడి గడి అలా. మనకి బుద్ధుడి మందిర్ ఉంటుంది కదా హైదరాబాద్లో మూసీ నదిలో, అలా ఒక ప్లేస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బుద్ధుడి మందిర్ బదులు మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయండి. అసలు రెస్టారెంట్ లోపల 2 రెస్టారెంట్స్ ఉన్నాయి, కానీ బిర్యానీ వచ్చేసి 2000 అని చెప్పాడు. ఓన్లీ ఒక ప్లేట్ బిర్యానీ. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము కూడా అండి. 400 రూపీస్. ఏదో అలా లైట్గా తినేసేసి బయలుదేరిపోయాము, వచ్చేసామండి సిటీ ప్యాలెస్ బయటకి. అమ్మ ఇప్పుడు నాకు మస్తు ఆకలిస్తుందమ్మా. ఇక్కడికి వెళ్ళి ఏదో ఒకటి అర్జెంటుగా తినేసేయాలండి. లంగర్ వేసేస్తున్నారు బోట్కి. మార్కెట్లో తిరుగుతూ ఉంటే మాకు ఒక ప్లేస్ కనిపించిందండి. ఇదంతా కూడా మార్కెటే, సిటీ హాల్ దాటిన తర్వాత వెళ్తుంటే అప్పుడు ఒక పెద్ద కచ్చోడి కనిపించింది. చాలా పెద్ద కచోడి అండి, నా చెయ్యి అంతా కూడా పట్టేసింది. ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్దగా కూడా ఉంది. ఎంత టేస్టీగా ఉందో అది. ఆ ప్లేట్ కూడా పట్టట్లేదు. కచోడి నార్మల్గా మన అరచేయంతనే ఉంటుంది, చాలా పెద్దగా ఉందండి. నేను మీకు ఉదయపూర్ వచ్చినప్పుడు పక్కాగా ఇది విజిట్ చేయండి. లైక్ ఇక్కడ కేసర్ మిల్క్ కూడా చేస్తున్నారు, మలాయ్ కేసర్ మిల్క్ కూడా చాలా బాగా ఇంత పెద్ద కటోరీలో చేస్తున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం తాగడం, కానీ చాలా బాగుంది. ఇగోండి ఇక్కడే అంతా చేస్తున్నారు. బజ్జీ కూడా డిఫరెంట్గా చేస్తున్నారు, కానీ అది తినే ఓపిక లేక నేను మీకు చూపించట్లేదు. మళ్ళీ చెప్తున్నానండి, జోధనా స్వీట్స్ చాలా బాగుంది. పక్కాగా ఉదయపూర్ వస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి. అగోండి పేరు కూడా జోధనా స్వీట్స్, చాలా బాగుంది. దీంతో సమాప్తి చేస్తున్నాము ఈ వీడియోని. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.